నమస్కారం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, ఆయన ఏపీకి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ముఖ్యమంత్రి. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ముగ్గురు కూడా ఈరోజు హోస్పేట ఇక్కడ తుంగభద్ర డ్యామ్ ఉండేది కదా, అక్కడ పెద్ద మీటింగ్. ఎందుకు? తుంగభద్ర డ్యామ్కి గేట్లు పాడేదో కొత్త గేట్లు అమర్చారు. మొత్తం 33 గేట్లు మొత్తం కొత్తవి పెట్టేశారు. అక్కడ మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ గ్యాదర్ అయినారు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఒకటి గుర్తు చేశారు. పంచాయతీయ పరిష్కారం అంటే నేను పరిష్కారమే కరెక్ట్ అంటా అన్నాడు. డీకే శివకుమార్, మేము మైసెల్ఫ్, చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, మేము ముగ్గురం హిస్టరీ చదవం, హిస్టరీ రాయం, హిస్టరీ క్రియేట్ చేస్తామన్నాడు. ఏ రకంగా? కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నీటి కమిషన్లు ఏవో ఉంటారు కదా, జల కమిటీలు ఏవో, వాటర్ కమిషన్, వాళ్ళు ఏమంటున్నారు? రాష్ట్రాలు కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు తీరిపోతాయి, మేము ఎన్ని చెప్పినా ఉపయోగమయ్యా బాబు అన్నారు. సో ఇప్పుడు ఏంటి? చంద్రబాబు గారు సైతం ఏమన్నారు? కూర్చొని మాట్లాడుకుందాం, సమస్యలను తీరిపోతే హ్యాపీగా నీళ్లు వాడుకుందాం అన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నారు? కూర్చొని మాట్లాడుకుందాం, నీటి పంపకాలు ఏంటో చెక్ చేసుకుందాం, హ్యాపీగా వాడుకుందాం, ప్రాజెక్టులు కట్టన్నారు. డీకే శివకుమార్ ఏమంటున్నాడు? హ్యాపీగా మాట్లాడుకుందాం, హిస్టరీ క్రియేట్ చేద్దాం, నీటి సమస్యలు లేకుండా చూద్దాం, ఉన్న నీటిని వాడుకుందాం అన్నాడు. ఇదండి పరిపాలన అంటే. ఇది నాయుడు ఉండబట్టి సాధ్యమైంది. అక్కడ నాయుడు అనబడే వ్యక్తి పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ దేశంలో అందరి చేత శభాష్ అనిపించుకోగలిగినటువంటి నాయకుడు, మేధావి, ఫ్యూచర్ ఫోర్కేషన్ అని మించినోడు లేడు. వీడియో కండిషన్ మీకు అర్థమైందా? నెక్స్ట్ వీడియోలో అటాచ్ చేస్తాను చూడండి. చంద్రబాబు నాయుడు అంటే మేబీ ఈ జనరేషన్ తెలియదు అనుకుంటా. వారికి ఆయన అరెస్ట్ అయిన 2023లో తెలిసింది, 2024లో తెలిసింది. ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు అందరికి తెలుస్తూ ఉంది డెవలప్మెంట్ అంటే ఏంటి, తర్వాత సంక్షేమం అంటే ఏంటి, అసలు తిరుగులేదురా బాబా ఆయనకి అని చెప్పేసి. ఈరోజు ఏకంగా ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక పక్క రేవంత్ రెడ్డి, ఒక పక్క డీకే శివకుమార్, ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళే. ఇద్దరు కూడా ఎన్డీఏ అంటే పడదు, బట్ ఎన్డీఏలో టీడీపీ భాగం అయినా సరే చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తారన్నమాట పొగిడే విధానంలో. అది నాయుడు అంటే. అందుకు నాకు నాయుడు గారు అంటే అంత అభిమానం. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. That is what all the three leaders of the South India is. You better remember the name. One of the senior most leader of this country, Mr. Chandrababu Naidu, is here. మనందరి కష్టాలు, మనందరి సమస్యలు తెలిసిన, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన, భారతదేశంలోనే కొద్దిమంది నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు